హలో అండి, నమస్తే. ఐమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. న్యాచురల్ కన్సెప్షన్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. అంటే ఎవరెవరు న్యాచురల్ కన్సెప్షన్ ట్రై చేస్తున్నారో వాళ్ళని ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ప్రెగ్నెన్సీ తొందరగా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్, స్ట్రెస్ ఫ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇప్పుడు పెళ్ళి అయ్యి 1 year అయిపోయినాయి, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని చాలామంది స్ట్రెస్ తీసుకుంటారు. ఏదో వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెస్ ఇస్తారనమాట. మేబీ వాళ్ళ సిబ్లింగ్స్ ఆర్ లైక్ పక్క ఇంటి వాళ్ళు ఎవరికి లైక్ పిల్లలు పుట్టలేకపోతే ఆ ప్రెషర్ అనేది పెద్దవాళ్ళు వీళ్ళకి ఇస్తారనమాట. అట్లా ప్రెషర్ తీసుకోకండి, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, డయట్. ఫుడ్ అనేది కరెక్ట్గా న్యూట్రిషియస్ డయట్, బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. అంటే జంక్ ఫుడ్ లేకుండా ఏంటి ఫుడ్ తీసుకోవాలి, మోర్ ఆఫ్ న్యూట్రిషియస్ లైక్ యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్, అంటే మోర్ ఆఫ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అట్లా కొంచెం తీసుకోవాలి అనమాట. అండ్ దెన్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, అంటే 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ర్యాండమ్గా కాదు, నైట్ 10 o'clock అంటే 10, మార్నింగ్ 6, 10 to 6 స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీకు కొన్ని సర్కేడియన్ రిథమ్ అనేది లైక్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, మిడ్ నైట్ ఉంటుంది. ఆ సర్కేడియన్ రిథమ్ వల్ల మీకు హార్మోన్ అనేది ఇట్ విల్ బీ ఇన్ కంప్లీట్ బ్యాలెన్స్ అనమాట. సో గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్, అండ్ దెన్ హ్యావ్ ఎవ్రీడే వాకింగ్ 45 minutes, జాగింగ్ 45 minutes or 1 hour. అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా, ఫోలిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్ ఖచ్చితంగా ఫీమేల్ పార్ట్నర్ తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ వాడితే మీకు లైక్ బేబీ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు యూజువల్గా మీకు 30 days సైకిల్ అనుకోండి. సో 30 days సైకిల్లో మీకు 30 - 14 అనేది అరౌండ్ 16 వస్తుంది కదా. ఆ 16th అని మీకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో మీరు 4 days అటు 4 days ఇటు, అంటే అరౌండ్ 12th day నుంచి 20th day తన మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవాలి. ఆల్టర్నేట్ డే అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా లైక్ యూ క్యాన్ ట్రావెల్ అండ్ ఆల్, బట్ టూ మచ్ ఆఫ్ లాంగ్ ట్రావెల్ అండ్ దెన్ ఎక్కువ స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేయడం ఇట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ దెన్ ఎస్పెషలీ మేల్ పార్ట్నర్లో నేను చెప్పినట్టు స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్ దెన్ దట్ లైక్ హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ఓవరాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్. సో స్ట్రెస్ లేకుండా మీరు ట్రై చేస్తే లైక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ ఫ్యూ కేసెస్ మీరు ఓవులేషన్ అయిందా లేదని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలని అనుకుంటే ఈ ఓవులేషన్ కిట్ ద్వారా మీరు ట్రై చేయవచ్చు. పాజిటివ్ వస్తే అంటే మీరు ఆల్రెడీ ఓవులేట్ అయినారు ఆర్ లైక్ అబౌట్ టు గెట్ ఓవులేట్ అని అర్థం అనమాట. సో ఆ టైంలో దానికి ముందు ఎస్పెషలీ ఇఫ్ యూ మీట్ అంటే ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ హై. అండ్ దెన్ ఎవ్రీ మంత్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఫర్ అ కపుల్, అన్ని నార్మల్ ఉంటే కూడా ఒక కపుల్కి న్యాచురల్గా ట్రై చేసే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఇస్ జస్ట్ 5 to 6%. సో ఒకసారి 1 month, 2 months, 3 months మీరు ట్రై చేసి నెగటివ్ వస్తే ప్రెగ్నెన్సీ రాకపోతే డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఓవర్ 1 yearలో మీరు ట్రై చేసి మీకు ప్రెగ్నెన్సీ రాకపోతేనే లైక్ యూ హ్యావ్ టు గో టు అ ఫర్టిలిటీ డాక్టర్ అండ్ దెన్ మీరు కన్సల్ట్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట. అదర్వైజ్ ఇఫ్ ఫీమేల్ పార్ట్నర్ సైకిల్ ఈజ్ రెగ్యులర్ అండ్ దెన్ మీకు అదర్వైజ్ మీరు యూ డోంట్ హ్యావ్ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు యూ డజంట్ నీడ్ టు వరీ మచ్. అండ్ దెన్ ఫీమేల్ పార్ట్నర్లో దీనికి ముందు మీకు సర్జరీ ఏం అవ్వలేదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ ఆఫ్ అడినోమయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ అట్లా ప్రాబ్లం ఏం లేదు, మేల్ పార్ట్నర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే హ్యాపీగా మీరు నేను చెప్పిన అడ్వైస్ ఫాలో అయ్యి కరెక్ట్గా ఓవులేషన్ పీరియడ్ అనేది ట్రాక్ చేసుకొని మీరు 1 year కరెక్ట్గా ప్రాపర్గా ట్రై చేస్తే there is a 90% chance of getting pregnancy. So don't worry about it. Keep trying. If you want, you can take our advice. You can visit our center. You can take our advice. We'll help you out in finding out how you are getting ovulation or like 1 month మనం follicular study కూడా చేసుకుని ఎగ్జాక్ట్లీ ఏ టైంకే మీరు ఓవులేట్ అవుతున్నారని we will give you a clue అనమాట. సో ఆ టైంలో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. So that's what I wanted to talk about natural conception. So if you have any doubt, మీరు comment box లో పెట్టండి. I'll try to answer your questions. Thank you.